సార్ సార్ ప్రసాద్ దేవ్ ప్రసాద్ ఇటు రండి సార్ దేవ్ ప్రసాద్ రండి అమ్మా. మరి డిఎస్పీ అడిషనల్ ఎస్పీ ఇక్కడ సార్ సార్ చూసి వెహికల్ 6 వెహికల్ సైడ్ 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 ఎందుకు వస్తే మరి ఒక మంచి వర్క్ రెడ్ శాండర్స్లో మంచి వర్క్ తోటి మీ అందరి ముందర రావడం జరిగింది. ఈరోజు 34 రెడ్ శాండర్స్ స్మగ్లర్స్ వాళ్ళ దగ్గర నుంచి 48 రెడ్ శాండర్స్ లాగ్స్ దాదాపు 1.5 టన్స్ ఆఫ్ వెయిట్, అదేవిధంగా 11 గ్రామ్ గోల్డ్, 29 గ్రామ్స్ సిల్వర్, 6 వెహికల్స్ ఇవన్నీ కూడా స్వాధీనం చేయడం జరిగింది. ఈ 34 మందిలో ప్రధానంగా 4 ఇంటర్స్టేట్ స్మగ్లర్స్, 4 కర్ణాటక మనకు కట్టినహల్లి నుంచి 1, లోకల్ వుడ్ కట్టర్స్ మన కడపకు చెందిన లోకల్ వుడ్ కట్టర్స్ 4, చిత్తూరుకు చెందిన స్మగ్లర్స్ 2, తమిళ్ కూలలు 23 మందిని పట్టుకోవడం జరిగింది. ఈ ఆపరేషన్ని ఫస్ట్ టీమ్గా బద్వెల్ రూరల్ సిఐ గారు మరియు ఆయన ఒక సిబ్బంది నాగదస్తగిరి అనే వ్యక్తిని పట్టుకోవడం జరిగింది. ఆయన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు బద్వెల్ రూరల్ ఎస్ఐ గారు ఫర్దర్గా ఒక 4 తమిళ కూలీలు లోకల్ స్మగ్లర్స్ని పట్టుకోవడం, 3వ టీం రాయచోటి సిఐ గారు ఈ దస్తగిరి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు పట్టుకోవడం జరిగింది కొందరిని. అదేవిధంగా 4th టీం రామాపురం అండ్ ఎల్లార్పల్లిలో లిమిట్స్లో ఎల్లార్పల్లి సిఐ వారు కొంతమందిని పట్టుకోవడం జరిగింది. ఈ ఆపరేషన్స్లో దస్తగిరి అతని మీద ఆల్రెడీ ఇంటర్స్టేట్ స్మగ్లర్ అని మనం చూసుకుంటే దీంట్లో దస్తగిరి రెడ్డి, దెన్ వెంకట సుబ్బయ్య అట్లూరు మండలానికి సంబంధించిన వాడు, రజక్ వల్లి ఇతను, అదేవిధంగా నాగదస్తగిరి మహేష్, వీళ్ళు 4 కూడా ఇంటర్స్టేట్ స్మగ్లర్స్. వీళ్ళలో ఇంకా ప్రధానంగా దస్తగిరి అన్న వ్యక్తి మీద ఆల్రెడీ 65 కేసులు ఉండి పీడీ యాక్ట్లో కూడా పోయి వచ్చాడు. అదేవిధంగా వెంకట సుబ్బయ్య అనే వ్యక్తి 16 కేసులో అండ్ అదేవిధంగా అతను కూడా పీడీ యాక్ట్లో పోయి వచ్చాడు. వీళ్ళకి ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళ మీద అరెస్ట్ కాకుండా ఉన్న కేసులను చూసుకుంటే దస్తగిరి మీద 6, అదేవిధంగా వెంకట సుబ్బయ్య మీద 5, రాజక్వల్లి అండ్ నాగదస్తగిరి మీద 6 కేసులు వీళ్ళ మీద ఉన్నాయి. వీళ్ళని కూడా మళ్ళీ పీడీ యాక్ట్లో పంపించడం జరుగుతాయి. అదేవిధంగా ఈ యొక్క మంచి ఆపరేషన్లో మన అడిషనల్ ఎస్పీ ఓఎస్డి ఆధ్వర్యంలో డిఎస్పీ రాయచోటి, డిఎస్పీ మైదుకూరు, ఆయన ఒక సిబ్బందులు అందరూ కూడా చాలా బాగా చేయడం జరిగింది. వీళ్ళకి మంచిగా రివార్డు కూడా ఇవ్వడం జరుగుతాయి. అండ్ ఈరోజు ఈ ఆపరేషన్స్ వల్ల కడప పోలీస్ వారు రెడ్ శాండర్స్ మీద చాలా కఠినంగా ఉంటాము. ఎక్కడ ఎవరు రెడ్ శాండర్స్ స్మగ్లింగ్ పాల్గొన్నా కూడా వాళ్ళ మీద కేసులు నమోదు కావడం మాత్రం కాక పీడీ యాక్ట్లు కూడా నమోదు అవడం జరుగుతాయి. ఫర్దర్గా కఠినంగా వాళ్ళ మీద సస్పెక్ట్ షీట్స్ కూడా ఓపెన్ చేస్తూ వాళ్ళ మీద నహా పెట్టడం జరుగుతుందని కూడా తెలియపరుచుకుంటున్నాము. ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే, ఒకవేళ వాళ్ళ దృష్టిలో ఎవరైనా రెడ్ శాండర్స్ స్మగ్లింగ్లో పాల్గొన్నట్టు వస్తే డైల్ 100కి కానీ ఆర్ నా నంబర్ 9440796900 ఆ నంబర్కి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వవచ్చు. వాళ్ళ ఇన్ఫర్మేషన్ని కాన్ఫిడెన్షియల్గా పెట్టుకోవడం జరుగుతాయి. సో ప్రజలు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు అనేది తెలియపరుచుకుంటున్నాం. థ్యాంక్ యూ.